ఓజీ వసూళ్ల వేట ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేస్తూ ఉంది. 11 రోజుల్లోనే 308 కోట్లను రాబట్టింది. 2025లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఓజీ నిలిచిందని ఇక్కడ చెప్పుకోవచ్చు. 350 కోట్ల మార్క్ అందుకుంటుందనేది ప్రస్తుతం అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. బాక్స్ ఆఫీస్ వద్ద ఓజీ పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. తన వసూళ్ల వేటను కొనసాగిస్తూనే ఉంది. గంభీర సృష్టించిన భీభత్సం కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఒక్కో రికార్డును ఒక్కో మైలురాయిని దాటుకుంటూ పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా నిలిచిందని కూడా ఇక్కడ చెప్పుకోక తప్పదు. 100 కోట్లు 200 కోట్లు కాదు, ఇప్పుడు 300 కోట్లను క్రాస్ చేసింది. 11 రోజుల్లోనే 308 కోట్లు కలెక్షన్స్ చేసి 2025లోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఓజీ నిలిచిందని ఇక్కడ చెప్పుకోవచ్చు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో పవన్ కళ్యాణ్ గంభీర అనే పేరుతో ఓ డార్క్ మాఫియా లీడర్ గా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఫ్యాన్స్ కు పవన్ ను ఎలా చూపించాలో ఓ అభిమానిగా తెలుసుకున్న సుజీత్ పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి పెట్టారు. పవన్ డైలాగ్స్ మేనరిజం చిత్రాన్ని ఎక్కడో నిలబెట్టేశాయి. తమన్ మ్యూజిక్ తో కట్టిపడేశాడు. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మి విలనిజం తో ఆకట్టుకోగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఆయా పాత్రలో అద్భుతంగా నటించారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చిత్రం హిట్ టాకును తెచ్చుకుని విజయవంతంగా దూసుకుపోతుందని కూడా చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి లోకానికి తెలియచేసింది ఓజీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరినట్లుగా మేకర్స్ కూడా ప్రకటించారు. తాజాగా 300 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయినట్లుగా అధికారికంగా వెల్లడించడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే 350 కోట్ల మార్క్ అందుకోవడం గొప్ప కష్టం కాదు అని కూడా ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. ఇదే ఊపులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీ 2 చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్యాన్స్ కోసం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు.